చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని శుక్రవారం శాసనసభ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో చేనేత కార్మికుల కోసం ప్రసంగించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేనేత రంగంలో మండపేట నియోజకవర్గంలో సుమారు 30,000 మంది చేనేత కార్మికులు ఉన్నారని 7 చేనేత సహకార సొసైటీలు ఉన్నాయని 2016 నుండి 2024 వరకు సొసైటీకి రావాల్సిన బిల్లులు బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదని శాసనసభలో వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ బకాయిలు పెండింగ్ లో పెట్టిందని విమర్శించారు. అలాగే 20 నుండి 30% ఇవ్వాల్సిన సబ్సిడీ పావలా వడ్డీ ఇవ్వలేదన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మండపేట నియోజకవర్గంలో సుమారు 30,000 జనాభా ఈ వేవర్ సంబంధించి ఉన్నారు అధ్యక్ష. 7 చేనేత సహకార సొసైటీ ఉన్నాయి అధ్యక్ష. 2016 నుంచి మరి 2024 వరకు కూడా మరి మనకు రావాల్సిన బకాయిలన్నీ కూడా అంటే సొసైటీ రావాల్సిన బకాయిలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అధ్యక్ష. ముఖ్యంగా 20% నుంచి 30% ఇవ్వాల్సిన సబ్సిడీ రిపేట్ కానీ, పావలా వడ్డీ కానీ, 40% యార్న్ సబ్సిడీ కానీ, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కానీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ కానీ ఈ 7 సొసైటీలకి కలిపి సుమారు 15,20,00,000 రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. బాగా పేదవారైనటువంటి ఈ చేనేత సామాజిక వర్గాన్ని కాపాడటానికి ఈ అమౌంట్లన్నీ కూడా ఎప్పటిలోగా ఇస్తారో మరి మీ ద్వారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష.